దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు రాశి మారుతున్నాడు. గురుగ్రహం ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండి మళ్ళీ వేరే రాశిలోకి మారుతుంటాడు. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. 12 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్న గురువు మే 1వ తారీఖు 2024 నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఈ రాశిలో గురువు 14/5/2025 వరకు సంచారం చేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తాడు. నవగ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు. అలాగే స్లో మూవింగ్ ప్లానెట్ శని తర్వాత నెమ్మదిగా చరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది గురుగ్రహమే. అలాగే ధనస్సు మీనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా కూడా ఉంటాడు. ముఖ్యంగా గురువు అంటేనే శుభగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా బాగోపోయి కూడా అంత శుభ ఫలితంగా జాతకం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కూడా అంత అత్యుత్తమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు కారకత్వం గమనిస్తే మనకు ధనకారకుడు, నాలెడ్జి, సంతానకారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ చేయడానికి, జీవకారకుడు. ముఖ్యంగా అంటే ఇత విపరీతమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఆయన దృష్టి పడ్డా, ఆయనతో కలిసి ఆయన ఉన్న రాశి కానీ ఏదైనా సరే ఆ భాగం చాలా వృద్ధి చెందన్నమాట. అంటే ఎక్స్పాన్స్ ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టి, విశేష దృష్టి కూడా కలిగి ఉంటాడు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో సంచరించే సమయంలో గురువు 9/10/24 నుండి 4/2/25 వరకు వక్రత్వం చెందుతాడు. అంటే వక్ర సంచారం ఉంటుందన్నమాట. అలాగే గురు శుక్రుల కలయిక కూడా మనకి ఈ సంవత్సరంలో 19 మే 2024 నుండి 12 జూన్ 2024 వరకు కూడా ఉంటుంది. వృషభ రాశి అనేది మనకి భచక్రంలో న్యాచురల్ సెకండ్ హౌస్, స్థిర రాశి. అంటే ద్వితీయ స్థానం అనగానే వాక్కు, ధన, కుటుంబ స్థాన ప్రభావితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే రవి, చంద్ర, కుజ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. ధనకారకుడైన గురువు న్యాచురల్ ద్వితీయ స్థానంలో సంచరించే సమయంలో వివిధ రకాలైన మార్పులు ఉంటాయి. సహజంగా కుటుంబ సంబంధాల్లోనూ, కెరీర్ సంబంధించిన స్పిరిచువల్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురుబలం చాలా అవసరం. నేను విద్య రావాలన్నా, వివాహ విషయం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహ నిర్మాణాలు కలగాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా గురుబలం ఉండాలి. ఇవన్నీ ఈ గురుబలం మనకి ఎప్పుడైతే గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/24 నుండి 12/5/24 వరకు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే నర్మదా నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన, పితృదేవతలకి తర్పణాలు వదిలిన, పుణ్య కార్యాచరణ చేసిన, ఎటువంటి దానాలు చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క 5వ దృష్టి కన్యారాశిపైన, 9వ దృష్టి మకర రాశిపైన, 7వ దృష్టి వృశ్చిక రాశిపైన ఉంటుంది. అంటే ఇటువంటి శుభగ్రహమైన గురువు 12 రాశుల వారికి ఈ గురు సంచారం వృషభ రాశిలో సంచరించే సమయం, ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతికూలతలు జరిగేవారు కానీ అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి గురు గోచారం ఏడాది పాటు వృషభ రాశిలో మనకి ఎలా ఉండబోతోంది అని పరిశీలిస్తే కనుక తులారాశికి అధిపతి శుక్రుడు. యాక్చువల్గా మే 1 నుంచి మేషరాశి నుండి వృషభ రాశిలోకి గురువు ట్రాన్సిట్ అవుతున్నాడని తెలుసుకున్నాం. ఈ గురువుకి ఒక విశేష దృష్టిలు ఉంటాయి కూడా తెలుసుకున్నాం.
అలాగే తులారాశి వారికి గురువు అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. తృతీయ షష్టాధిపతి అయిన గురువు అష్టమ భావంలో సంచారం మే నెలలో స్టార్ట్ నుంచి మళ్ళీ 14/5/25 దాకా, అంటే ఒక ఏడాది. ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు అష్టమ భావంలో. అష్టమ భావం నుంచి 5వ దృష్టి 12వ హౌస్ మీద ఉంది, వ్యయస్థానం మీద 5వ దృష్టి, 7వ దృష్టి ధనస్థానం, ధన వాక్కు స్థానాల మీద 7వ దృష్టి, అలాగే 9వ దృష్టి 4వ భావం పైన. దీని మీద మనకి గురువు ట్రాన్సిట్ ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని గమనిస్తే, ఈ వృషభ రాశిలో లోహమూర్తిగా ప్రారంభం చేస్తున్నాడు సంచారం. లోహమూర్తిగా సంచారం చేయడం వల్ల ప్రారంభంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడని చెప్పవచ్చు. ఎందుకంటే గురువు ఎప్పుడైతే సరే 5వ భావంతో 12వ భావం చూస్తున్నాడో సంతానానికి విదేశీ యోగం రావటం కానీ, అంటే విదేశీ సంబంధమైన ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది సహజంగా. అలాగే ధనస్థానం, ధర్మకార్యాలకు ఖర్చు పెట్టడం కూడా ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానం మీద కూడా గురు దృష్టి ఉంది. ద్వితీయ స్థానం మీద గురు దృష్టి ఉండటం వలన ధన వాక్కు స్థానం, గురువు ధనకారకుడు అనుకున్నాం కాబట్టి ధనాదాయం ఇదంతా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి ఏంటంటే కేతువుతో కూడా దృష్టి పడుతుంది కాబట్టి స్పిరిచువాలిటీగా చాలా బాగుంటుంది. అంటే ధర్మశాస్త్ర జ్ఞానం పెరగటం కానీ, రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, అకల్ట్ సైన్సెస్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వృషభ రాశిలో ఎవరైనా నేర్చుకోవచ్చుంటే వీటికి చాలా మంచి బాగుంటుంది. పిహెచ్డీ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, బెనిఫిట్స్ వస్తాయి. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళకి కూడా పిహెచ్డీ లాంటివి కూడా చాలా బాగుంటుంది. అలాగే వంశపారపర్యంగా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అంటాం కదా, అవి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఇల్నాస్ కూడా వీళ్ళు చాలా బాగుంటుంది. అంటే వీళ్ళ అత్తగారి వైపు వాళ్ళతో కానీ వీళ్ళందరితో కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే 2వ హౌస్ మీద దృష్టి పెట్టడం వల్ల సహజంగా ఏంటంటే మనీ మ్యాటర్స్, వాక్కు, కుటుంబం చాలా వృద్ధి చెందుతాయి. అలాగే ట్రావెల్స్ వెళ్తాం, ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి, సెటిల్మెంట్ అవ్వాలనుకున్న, వీసాలు కావాలన్నా, విదేశీ ప్రయాణ సంబంధం ఇలాంటివన్నీ కూడా చాలా బాగుస్తాయి. అలాగే మంచి స్పీచ్, అంటే గురువు వాక్ స్థానంలో ఉన్నప్పుడు మంచి స్పీచ్ బాగా మాట్లాడగలుగుతారు. మీ డైట్ అది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. కానీ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏమవుతుందంటే రాశి అష్టమ భావంలో రహస్య విషయాలు మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతారు. ఇంక్రిమెంట్స్, ఉద్యోగస్తులకి మంచి ఆదాయం పెరగడం ఇలాంటివన్నీ అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే అంటే 7వ దృష్టి కాబట్టి మ్యారేజ్ విషయం కానీ, పిల్లలు పుట్టడం ఇలాంటి హ్యాపీనెస్ కూడా మీకు చాలా ఈ సంవత్సరంలో జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే 4వ భావం మీద భాగ్య దృష్టి ఉండటం వల్ల అది నీచ త్రికోణం అయినప్పటికీ ప్రాపర్టీ విషయాల్లో చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ, రిలేషన్స్ కానీ మదర్తో హెల్త్ విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నా కూడా చాలా మటుకు మీకు భాగ్య దృష్టి వల్ల ప్రాపర్టీస్ సకాలంలో అమ్ముడవటం కానీ, దానివల్ల ఆదాయం రావడం ఇలాంటివన్నీ కూడా మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో మనకి అష్టమ భావంలో సంచారం చేసే సమయం ఉండటం వలన కొంచెం మనోవ్యాకులత, ప్రయాణాల్లో చిన్న ఇబ్బందులు, దొంగల వల్ల కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, ఎలా అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 9/10/24 నుంచి 4/2/25 వరకు వక్రిస్తాడు. ఈ వక్రించినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి, చాలా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. అలాగే ఈయనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ విషయంలో ఈ ఇయర్లో తులారాశి వారికి చాలా బాగుంది. వృషభ రాశిలో గురు సంచారం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. కానీ ఒక ఫాదర్ హెల్త్ విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్లు అవి మటుకు కొంచెం రెట్రోగ్రేడ్ సమయంలో అలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే కొంచెం ప్రాబ్లం వస్తుంది. అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ అవి చేసేటప్పుడు మటుకు కొంచెం వీలైనంత వరకు మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటే మంచిది. వీరు అనుకూలమైన ఫలితాలు, తులారాశి వారికి గురువు అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలంటే కనుక వీరు ప్రతిరోజు కూడా వీలేదో గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడం పెరగటానికి. అలాగే గురువు మనం పసుపుని తీసుకొని దాన్ని కొంచెం దాంట్లో గంగాజలం కానీ లేకపోతే ఏదైనా రోజువారీ ఇలాంటివి కలిపి బొట్టుగా ధరించడం, గురు మంత్ర జపం చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక చాలా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది పాటించండి. ఆ గురువు అనుగ్రహం వలన తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆయన వృషభ రాశిలో సంచరించే సమయంలో చాలా అద్భుతమైన ఫలితాలు కలగాలని ఆశిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.